10 ఏళ్లలో కూడా తెలంగాణతో అమలుపడే నలభై కుటుంబాలు తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్తో సాధించే టీఆర్ఎస్ పార్టీతో సాధించే తెలంగాణ ఉద్యమానికి వచ్చి సూర్యపేట మీటింగ్ నుంచి ఇంటికి పోతూ గంగజర్ పేరు కాడాలంటే కొత్తకు పెట్టడానికి వచ్చాయి. ఆ కుటుంబాలు వెళ్తుండడం వల్ల ఈరోజు వస్తుంది. అటు తర్వాత వరంగల్ మీటింగ్ కళాకారులు పోతూ మురికనపూర్ భీమానగర దగ్గర కాదు కళాకారులు కంటే ఇలాంటి వరకు ఆ కుటుంబాలు చాలా కూడా చెందలేదు. మేము ఏదైనా మీటింగ్ అప్పుడు ఎక్కడికి కళాకారుల పోటీపడ్డప్పుడు పోతే మీరు గిరిబలతో అందుకని ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇప్పుడు చదువు 10 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది. మీరంతా చెప్పినట్టు ఐడియా ఉంది. ఈ 2 ఏళ్ళు ఇదే రకంగా కలిపి నేర్పిస్తాం మా అవసరం ఎప్పుడు మేము అన్నా మీరన్న మాటలు అనమాట. ఉద్యమంలో నష్టాలు నేనే ఉన్నా. నాకు 60 సంవత్సరాలు నాకు 18 ఎలిమెంట్ వాడుతూ నాకు కావాలో ఇవ్వాలో ఏం చేస్తూ సాగే ఇప్పుడు మన దాకా బీసీలో ఉంటుంది. ఎందుకు మాట్లాడుతుంది వరంగల్తో ఉన్నదిగా లేకపోతే మీకు అర్థం మీరు బదనంగా ఎదుర్కొన్నాండి. కనీసం మమ్మల్ని సభ్యులను గుర్తిస్తే మీరు ఏమిసి చెప్పిన పోరగాళ్ళను మా మనవరాలు మా తాత సభలు పెట్టుకుంటారు. సభలు కూడా గుర్తించండి. ఫస్ట్ అమరవీరుల కుటుంబాలకు ఈరోజు వరకు నష్టం జరిగిందన్నారు. వరంగల్ జిల్లా నిన్న తీసుకెళ్తే మీరు 100 సభలు కట్టుకుంటున్నారు. సార్ కూర్చొని మూడు కాన్స్టిట్యూషన్ కూడా సార్ మనము ఏడాది సభ పెట్టించాలి. కుటుంబాలకు ఎలాంటి చెందలేదండి. నిజమైన ఉద్యమ కళారంగంలో కూడా అసలు మాకైతే ఈరోజు కూడా విచిత్రమైంది. కొందరు సంఘాలు పెడతారు, మేము ఉద్యమంలో మాకు ఇదే ఉద్యోగాలు కొత్త కొత్త సంఘాలు పెడతారు. ఇది కొత్త కొత్త సంఘాలు పెట్టి ఉద్యమకాలు పాల్గొనిస్తారు. మాకు అర్థం కాదు. ఉద్యమం 2 సంఘాలు పెడతారు. కొంచెం ఉంటేనే ఉదయం నాకే చెప్తే మీరే చేయాలి. అన్ని పట్టుకుని ఉదయం నాకే చెప్పడం మనం మీ బస్ యాత్ర చేసి గ్రామాలను అక్క వాళ్ళు గ్రామాలను ఒక్కొక్కరు చెప్తుంది. అంత భయంకరంగా చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమాలు వాస్తవమే. మనం 5 ఏళ్ళు హైదరాబాద్ పాలించినప్పుడు ఓడేమెక్రెస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ పార్టీ సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. మహబూబాద్ వచ్చేస్తారు, అందులో మాట్లాడడం లేదు. భూపాల్ వెళ్ళి ఒక నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు. మా కళాకారులు చేస్తున్నారు విజయవంతమైందని మా వచ్చి వాటికి స్టేట్మెంట్ ఇచ్చారు. కళాకారుల సత్యం ఇక్కడ ఎవరు లేదు. జాలిబంధం వాళ్ళు చూస్తారు. అయితే ఆ లెక్కల వాళ్ళు పోతారు. ఏదో కూడా అర్థమైన ఉద్యమం కాదు. ఎప్పుడో నచ్చిందని అది వరంగల్ మనకు అంతే. మనం బయట సర్వే అది కారణం బయట అక్కడే అన్నట్టు బయట సార్ ఎవరికి ఏది లేదు. ఇప్పుడు మనం ఏంటంటే చేతులు పెట్టుకుంటే మనకు అర్థం ఒకటిగా చూస్తాను. మాకంటే మీరు కష్టపడు, మీరు అందుబాటు మేమంటూ నాయకులని అయితే కానీ ఉద్యమం కలిగేది. ఇప్పుడు కూడా నిజంగా కూడా మన కమిటీలో కేకే కమిటీ సార్ తెలంగాణ ఉద్యమం కేకే కమిటీ ఎవరు ముఖ్యమంత్రి ఎంటర్ ఆయన ఎవరు బాధ్యత వేరే అమరవీరులకు మీరు ఎవరే కదా. రమీర్ కంపెనీ పెట్టలేదు, ఆర్మీల కంపెనీ పెట్టలేదు, వేరే కంపెనీ పెట్టలేదు. దాకా ఏకే కాదు అన్నదానప్పుడు తప్పని ఆ మాట తెలంగాణ పబ్లిసిటీ ఈ విజయం. ఎందుకంటే ఈ పుస్తకం మరి వల్ల మన కోదండ కంటే తప్ప ఇంకో ఉద్యమం కంటే తప్ప తెలంగాణకు అనుకూలంగా పేరు పెట్టండి సార్. తెలంగాణకు బతుకోవడం పేరు పెట్టండి. తెలంగాణకు బతుకోవడం పేరు పెట్టండి. ఒక్కరోజు ఏ తెలంగాణలో పేరు పెట్టండి సార్. మీరు పదవి ఎంతలో అయ్యారో మాకు ఈ వస్తాయో కానీ పదవి తీసుకుంటారు. ఈ పేరు అలా కాకుండా ఎప్పటికైనా నేను వాస్తవ సేకరించాలి. వైద్యాలన్నీ తగ్గినట్టు ఒక 10 పదవులు కాదు. నై తెలంగాణలో మంచి తీసేది ఇంకొక చూపించారు. కానీ తెలంగాణ వలన అప్పుడు గవర్నమెంట్ చెప్పింది, ఈ గవర్నమెంట్ కూడా మీరు ఎలక్షన్లో ప్రేమేం చెప్పింది. మీరు ఏమి ఇస్తామంటే వాళ్ళని ఓడించి మీరు దగ్గరికి దేశాన్ని తెచ్చుకోవడం మీరు మాట్లాడేటప్పుడు తెచ్చుకొచ్చింది. మీరు చెప్పారు ఉద్యోగాలు ఇస్తాము, భూమి ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము. మీరు చెప్పినట్టే అమలు చేయండి. కానీ జనమంతుల పెళ్లి రావడం చేసినట్టు చేయకుండా ఎలక్షన్ దగ్గర రాకుండా దీనికి టైం పెట్టాలి. ప్రకటన పట్టణం కూడా వీళ్ళు ఏమంటున్నారంటే 4 రకాలు అంటున్నారు. ఉద్యమకారులకు పోతారు, జైలు మీద పోతారు, లాస్ట్ కళాకారులు తీసుకుంటున్నారు. మా కళాకారుల విషయంలో అయితే మీరు ఇబ్బంది పడ్డం మీకు చెప్తారు. కళాకారులు ఎవరైనా చూడండి, చాలా ఇబ్బందుల పాలైన మేము ఇంత ప్రజా సంఘంలో వాళ్ళు మాట్లాడుతూ మేము
వీరన్న కాంతి మొదలు పెట్టుకుంటే అంతక కానీ వీరులంతా బాధపడుతున్నారు. ఎలాంటి సహకారం రాలేదు. నేను చెల్లపల్లి జైల్లో ఉన్నాను, నేను తెలంగాణలో ఉన్నా, వరంగల్ జైల్లో ఉన్నా, పైగా పట్టుకొచ్చిన చెయ్యని కేసు కూడా పెట్టినల్లా అన్నీ చేసినాము. ఎవరైతే నిర్మితంగా తిన్నాము, వైద్యంలో కూడా చూడబడుతున్నాను. ఎంతో చేసినప్పుడు నాకు ఒరిగింది. మీకు అంతా తెలుసు, మీరే చూస్తున్నారు. ఒక్కడ కూడా వరంగల్ ఉద్యోగాలు ఒక్కరు కూడా లేదు. మీ ఫస్ట్ మేట్గా ఫస్ట్ అనుకోబడే మీడియాలో అక్కడ కనపడ్డాను అంటే ఒక్కరికైనా కొంచెం వచ్చినట్టు, సూర్యపేట మీడియా ఒక్కరికైనా కొంచెం వచ్చినట్టు, గవర్నమెంట్ ఒక్కరికైనా వచ్చినట్టు ఎవరికి రాలేదు. ఆ రోజు వరకు టీడీపీ టీఆర్ఎస్ ఎందుకంటే ఇప్పుడు దయకరో ఎమ్మెల్యే ఎవరు పెడతారు, 5 పార్టీల మంది ఎవరు పెట్టుకున్నారు, ఎవరు పెడతారు వాళ్ళు పెట్టుకున్నారు. గ్రామాలలో నవీన నాది మన వాడిని కేంద్ర కాపీ బాధరాడు ఆడరాడు ఏం రాదు. ఆర్థికంగా బాధపడతాను కదా, ఆర్థికంగా బాధపడుతుంది. దూరం నుంచి జాగ్రత్త తెలంగాణ ఉద్యమకాలను చెప్పుకోవాలంటే సిద్ధేసింది మాకు. అసలు పైలట్ వెళ్ళి వస్తుంది పరిస్థితి. ఇకనంతా నేనే తీసుకొని కరెక్ట్ చెప్పి అన్ని కూడా అన్న సంఘాలను ఐక్యతతోనే పని అవుతుంది. ఐక్యత అన్నట్టు జిల్లాలలో కమిటీలు వేయండి. జిల్లాలలో ఎవరికి ఎవరు ఉద్యమకారులకు తెలుస్తుంది. కేసీ ఎంత చేయకండి. నిజమైన ఉద్యమకారులకు మహిళలు తీసుకోకూడదు. నిజమైన ఉద్యమకారులని పెరిగే సార్ అందరూ పనిచేస్తారు.